హాయ్ హలో, అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు. నేను ఈ వీడియోస్ పెట్టడానికి ఒకటే రీజన్ అండి. మనం లాస్ట్ టైం చెప్పినట్టే బిజీ బిజీ లైఫ్లో అందరూ అన్నీ అంటే ఫేమస్ మూవీస్ చూస్తారు. రిలీజ్ అయినప్పుడు అంటే విచ్ ఆర్ వెరీ ఫేమస్ అన్నీ చూస్తారు, కానీ కొన్ని మంచి మూవీస్ అనేవి ఈ బిజీ బిజీ లైఫ్లో మనం కొన్ని మిస్ అవుతాం అనమాట. ఆ మూవీస్ని మీరు చూడేసి ఎంజాయ్ చేయండి అని చెప్పడానికే నా ఈ ప్రయత్నం అనమాట. సో ఇప్పటి నుంచి ఎవ్రీ వీక్ కుదిరితే ఎవ్రీ డే కూడా ఒక మంచి మూవీతో మీ ముందుకు వస్తానండి, వీడియోస్ చేస్తాను. సో మీకు కనుక నేను చెప్పిన మూవీస్ మీకు ఇంట్రెస్టింగ్, మీరు నిజంగా చూసి మీకు నచ్చినట్లయితే, నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, మర్చిపోకండి. సో కమింగ్ టు టుడే మూవీ వచ్చేసి ఒక హిందీ మూవీ భగవత్ అనేది. అర్షద్ వార్సి హిందీ యాక్టర్ అర్షద్ వార్సి తీసిన మూవీ అంటే చాలా 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 బాగుంటుంది. నిజంగా నేను చెప్పడం కాదు, ఏదో వీడియో కోసం చెప్పడం కాదు, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అన్నమాట. అండ్ ఇందులో విలన్ క్యారెక్టర్ ఇస్ వెరీ హైలైట్. ఏంటంటే అతను ఒక ఫుల్ కంప్లీట్ ఒక టీచర్ అన్నమాట, ఎడ్యుకేటెడ్. సో అతను ఎలా అమ్మాయిల్ని మోసం చేసేసి వాళ్ళని మళ్ళీ ఎలా చంపుతాడు, అంటే వాళ్ళ తన ట్రాంప్లో ఎలా దింపుతాడు, ఎలా చంపుతాడు అనేది మూవీ. అండ్ కమింగ్ టు మెయిన్ లీడ్ యాక్టర్ అర్షద్ వార్సి అంటే చాలా చాలా బాగా యాక్ట్ చేస్తారు. చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట మూవీ. అతని యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. మీరు మూవీ చూస్తే మాత్రం చాలా థ్రిల్లర్ అవుతారు. అండ్ కమింగ్ టు మూవీ స్టోరీకి వచ్చేస్తే ఏమీ లేదండి. ఒక రాబర్ట్ గంజ్ అనే ఊరికి మన అర్షద్ వార్సి అంటే అంటే చాలా యాంగర్ అనమాట, చాలా కోపం ఉంటుంది. యాంగర్ పోలీస్కి ప్లేస్కి అతనికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ అతనికి సెక్షన్స్ కూడా చేస్తారు, అంటే యాంగర్ మేనేజ్మెంట్ సెక్షన్స్ తీసుకోమని ఒక సైకియాట్రిస్ట్కి అలర్ట్ చేసి ఆ ప్లేస్కి అతనికి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. అక్కడ ఆల్రెడీ అతని ఆ పోస్టింగ్ తీసుకున్నప్పుడు అక్కడే ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారన్నమాట. సో ఇతనికి ఆ కేసు అక్కడికి వెళ్ళగానే అతని ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఇన్వెస్టిగేట్ చేయగానే చాలా థ్రిల్లింగ్ అనమాట. ఒక అమ్మాయి కోసం వెతుకుతుంటే ఆ అమ్మాయి వేరే అతనితో చాట్ చేస్తుందని చెప్పి చూస్తారు. మళ్ళీ ఆ చాట్ చేసిన అతన్ని ట్రాక్ చేయబోతుంటే ఆ అమ్మాయి కూడా మిస్ అవుతుంది. ఇలా అమ్మాయిని చూస్తుంటే ఈవెన్ అతను కూడా షాక్ అవుతాడు. అండ్ అర్షద్ వార్సి ఈ కేసు చాలా సీరియస్గా తీసుకుంటాడు అనమాట, చాలా డెప్త్ ఎమోషనల్గా తీసుకుంటాడు. ఎందుకంటే అతనికి చిన్నప్పుడు జరిగిన ఒక ఎమోషన్ అనమాట. అతని సిస్టర్ని ఇలాగే ఒక మాంత్రికుల్లాగా ఒక పూజారి లాంటి అతను తీసుకుని రేప్ చేసి అలాగా సంథింగ్ ఆ అమ్మాయిని మిస్ చేస్తానమాట. సో ఆ ఎమోషన్ అతనికి ఉంటుంది. సో అతను ఆ కేసుని చాలా సీరియస్గా తీసుకుని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాడు. మీన్వైల్ ప్రాసెస్లో విలన్ అనేవాడు దొరుకుతారనమాట. విలన్ క్యారెక్టర్ చాలా 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 హైలైట్గా ఉంటుందండి. ఎందుకంటే అతను టీచర్ అనమాట. అతన్ని ఇద్దరు భార్యలు ఉంటారు. ఇద్దరు భార్యలు మళ్ళీ ఏంటంటే ఒకరికొకరు ఇద్దరు భార్యలు ఉన్నారని తెలిసే చేస్తుంటాడు. అతని సెకండ్ వైఫ్ అంటే చాలా 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 ఇష్టం. సో అతన్ని అడిగితే అసలు అతను ఏం చేస్తుంటాడు అంటే సింపుల్ అండి. ఒక అమ్మాయిని చిన్నపిల్లల్ని లవ్ అని చెప్పి పేరు చెప్పి ట్రాప్ చేసేసి వాళ్ళని శారీరకంగా ఫిజికల్గా వాడుకొని వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ కానీ ఇంకేదైనా మనీ కానీ అన్నీ తీసుకొని పారిపోతాడు. అండ్ తీసుకున్న అతను కూడా మళ్ళీ వాళ్ళని వదిలేయకుండా ఆ అమ్మాయిల్ని సైలెంట్ పెట్టి చంపుతాడండి. సో ఇది మెయిన్ కథ. అతన్ని అరెస్ట్ చేస్తాడు, అర్షద్ వార్సి అరెస్ట్ చేస్తాడు. అండ్ మన లీడ్ యాక్టర్ అరెస్ట్ చేస్తాడు. బట్ ద మెయిన్ టాస్క్ ఈజ్ అతన్ని ఎలాగైనా కానీ కోర్టు పరంగా అతనికి శిక్ష వేయాలి, అది టాస్క్. కానీ విలన్ అనేవాడు అంటే ఎవరైతే ఈ అమ్మాయిని మీద చెప్తాడో చాలా 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 ఇంటెలిజెంట్ ఫెలో అనమాట. అండ్ బికాస్ ఈజ్ ఎ టీచర్ ఆ సినిమాలో. సో అతని కేసుని అతనే వాదించుకుంటానని చెప్పి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా అన్ని అతను లాజికల్గా మాట్లాడేసి అన్ని విధాలుగా తప్పించుకుంటుండే. ఎవ్రీ సెక్షన్ కోర్టులో జరిగేవి, ఎవ్రీ వాయిదాలో అతని వాదనతో పక్కనున్న లాయర్ను కూడా కూర్చోబెట్టేస్తాడు అన్నమాట. అండ్ హీరో వైపు చూసి హీరో ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలోకి వచ్చేస్తాడు. ఎందుకంటే అతని హీరో ఇంటెన్షన్ అతను చంపగలిగితే ఎన్కౌంటర్, బట్ అతను తన్ని ఎలాగైనా శిక్ష వేయాలనుకుంటాడు. అన్ని రకాలుగా వాళ్ళు కేసెస్కి ఎవిడెన్స్ సేకరించినా కూడా ఏదో విధంగా తప్పించుకుంటూనే ఉంటాడు. సో ఫైనల్లీ హీరోకి జరిగిన అదృష్టం ఏంటంటే అతను చంపిన అమ్మాయిలో చివరి అమ్మాయి బతికే ఉంటుంది.
బతికే ఉండి ఆ అమ్మాయి ట్రామాలోకి వెళ్ళి ఆ అమ్మాయి వేరే అతన్ని పెళ్లి చేసుకుని ఇంకో లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. హీరో వెళ్ళి ఆ అమ్మాయికి చెప్తాడు. బట్ ఏంటంటే తను బయటికి రాలేదు, ఎందుకంటే పరువు పోయిద్ది కదా అని చెప్పి తను బయటికి రాలేదు. సో హీరో ఏం చేయలేక నిస్సపరిస్థితుల్లో బట్ అట్ ద ఎండ్ అండ్ ఈవెన్ ఆ అమ్మాయి ఎవరైతే బతికున్న అమ్మాయి ఉందో వాళ్ళ హస్బెండ్ కూడా ఒప్పుకోడు అనమాట. ఇలా కోర్టు కదా అంటే పేరు మార్చుకొని ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుని అతను ఉంటుంది. నాకు నీ పాస్ట్ లైఫ్తో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ అది ఎక్స్పోజ్ అవ్వడం నాకు ఇష్టం లేదు అంటాడు ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్. బట్ స్టిల్ ఆ అమ్మాయి చూసి అంటే వేరే అమ్మాయిల్ని ఏ విధంగా మొత్తం 19 మంది అమ్మాయిల్ని ఇదే విధంగా ట్రాప్ చేసేసి చంపేసి ఉంటాడు. అవి చూసి ఆ అమ్మాయి ఒక డేరింగ్ డెసిషన్ తీసుకుని, అంటే సొసైటీలోకి మళ్ళీ ముందొచ్చి చెప్పడం అనేది చాలా డేరింగ్ అనమాట. ఆ అమ్మాయికి ఇలా జరిగింది, నాకు ఇలాగా ఫిజికల్గా ఇలా చేశాడు అని చెప్పి చెప్పుకోవడం అంటే ఎవరికైనా కరేజ్ ఉండాలి. సో బేస్డ్ ఆన్ ఆ అమ్మాయి కరేజ్ అండ్ హీరో యొక్క పోలీస్ యొక్క సిన్సియారిటీ అండ్ అతని యొక్క కృషి వలన ఫైనల్గా అతనికి కేసు పనిష్మెంట్ అనేది దొరుకుతుంది. ఇది ఏమంటారంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని చెప్తారు. 14 years, దాదాపుగా 14 years పడుతుంది. ఎందుకంటే అతనికి కింద కోర్టులో శిక్ష వేసినా కూడా అతను పైకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఆ లెవెల్లో కంటిన్యూస్గా పోరాడుతూనే ఉంటాడు. ఎవరైతే క్రైమ్ చేస్తారో అతను 14 years తర్వాత అతనికి అయితే డెత్ పెనాల్టీ కేసు అయితే జరిగింది అని చెప్పి చూపిస్తారనమాట. చాలా చాలా బాగుంటుందండి మూవీ, చూడండి. యూట్యూబ్లో మేబీ అవైలబుల్ దొరుకుతుంది, కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో దొరుకుతుంది, ఖచ్చితంగా చూడండి. అండ్ ఐ హోప్ ఎవ్రీ వీక్ ఇలాగే మీ ముందుకు వచ్చి ఒక మంచి మూవీతో వస్తానని చెప్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.